మరి అలాగే మనం వినడం వదిలేయడం కాకుండా ఆ వాక్యానుసారమైన జీవితం జీవించడానికి మనం ఈరోజు మనం సిద్ధపడి వచ్చాము. అలాగే రాబోయే రోజుల్లో కూడా మనం వాక్యానుసారమైన జీవితంలో జీవించడానికి మనకి ఆ దేవుడు బలం ఇచ్చేలాగిన శక్తిలాగిన మనం ఆ దేవుడిని కోరుకున్నాం. మరి ఒక చిన్న విషయం ఏంటంటే, మా అమ్మగారి పేరు జయసింతమ్మ. మరి అలాగే నా కొరకు నేను వాక్యం చెప్పడానికి నా కొరకు ప్రార్థించిన జయసింతమ్మ గారికి మరి నా ఒక్క వందనాలు. మరి అలాగే నాకు వచ్చిన వాక్యం ఏంటంటే, అమ్మ గురించి చెప్పాలనే వచ్చింది వాక్యం. అలాగే మా అమ్మగారు మరి ప్రార్థనాపూర్వకంగా చేసిన జయసింతమ్మ గారికి మరి పాస్టర్ అమ్మ గారికి అందరూ అమ్మలే అందరికీ నా వందనాలు. మరి నా మూడో వాక్యం ఏంటంటే, ఎవరైనా చదివి వినిపిస్తారండి? మూడో వాక్యం, తాను ప్రేమించిన శిష్యుడు దగ్గరికి నిలిచి అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. తర్వాత శిష్యుని చూచి ఇదిగో నీ తల్లి అని చెప్పాను. చాలు. ఎవరు చెప్పారండి? యేసయ్య ఏం చెప్పాడు? అమ్మా ఇదిగో నీ కుమారుడు అని ఎవరి గురించి చెప్పారండి? యోహాను గురించి చెప్పారు. యోహాను ఎవరండి? శిష్యులు ఎంతమంది? యేసయ్యకి 12 మంది శిష్యుల్లో యోహాను ఒక శిష్యుడు. మరి మిగతా 11 మంది ఏమయ్యారు? అప్పటి వరకు ఆయన బ్రతికున్నంత కాలం, సేవ చేసినంత కాలం, ఆయన వెనకే తిరిగి ఆయన వెంబడించిన వారు మిగతా 11 మంది ఏమయ్యారు? 12 మంది శిష్యుల్లో యోహాను ఒక్కడే ఆయనతో ఉన్నాడు. మరి ఇంకొక శిష్యుడు ఏం చేశాడు? ఆయన్ని అప్పగించిన వారు. మన వాళ్ళిద్దరిని తీసిన మిగతా 10 మంది ఏమయ్యారు? అంటే ఇప్పుడు మనమైతే ఎలా ఉన్నామో, దేవుని గురించి మనం ఒక మాట మాట్లాడితే ఎవరైనా వచ్చి మనల్ని బెదిరించినా కానీ మనం అక్కడి నుంచి పారిపోయి ఎక్కడో దాక్కుండే స్టేజ్లో మనం ఉన్నాం. కానీ ఆ రోజున కూడా ఆ యూదులు, ఆ రోమా సైనికులు ఎక్కడ వాళ్ళని కొడతారో చంపుతారో అని చెప్పేసి వారు దాక్కుని ఉన్నారు. అప్పటి వరకు యేసుని చేసిన కార్యాలు, అద్భుతాలు చూసిన ఆయన ప్రియ శిష్యులు కూడా ఆయన వెంబడించకుండా ఎక్కడికో వెళ్ళిపోయారు. కానీ ఆయన చెప్పిన తల్లి కుమారుని ప్రేమ ఎటువంటిదండి? ఎవరు విడదీయలేని బంధం. కానీ దేవుని ఆజ్ఞ చొప్పున, దేవుని ప్రణాళిక చొప్పున కుమారుడు ఈ లోకానికి వచ్చాడు. ఏంటంటే ఆయన ప్రణాళిక? నా పాపాలు క్షమించడానికి ఆయన ప్రాణాన్ని సిలువలో ప్రాణం పోశాడు. ఏ విధంగా పోసాడండి? కుమారుడు జన్మించాలంటే ఎక్కడ జన్మిస్తాడండి? ఒక కన్యక గర్భంలో జన్మిస్తాడా? లేదు. ఒక తండ్రి తల్లి ఒక కలయిక వల్ల కుమారుడు కుమార్తె పుడుతుంది. కానీ యేసయ్య ఏ విధంగా జన్మించారు? పరిశుద్ధాత్మ ప్రేరణ వల్ల జన్మించారు. ఎవరి గర్భంలో జన్మించారు? మరియ తల్లి గర్భంలో. అప్పటికి ఆమెకి నిశ్చితార్థం అయ్యింది, కానీ వివాహం అయితే జరగలేదు. పురుషుని ఎరగదు, కానీ దేవుని ఆత్మ వల్ల ఆయన గర్భవతి అయింది. కానీ ఈ విషయం యేసేపు తెలుసండి? తెలియదు. కానీ యేసేపు ఆ యొక్క ప్రాణుల వల్ల వచ్చింది కాబట్టి ఆయన్ని చేర్చుకుని, ఆయన జననం ఏ విధంగా జరిగిందండి అంటే, ఇప్పుడు ఈరోజు జననం గురించి మాట్లాడే సమయం కాదు, కానీ ఆయన జననం ఏ విధంగా జరిగింది? దేవుని ప్రేరణ వల్ల వచ్చిన బిడ్డ కాబట్టి రాజులకు మనం ఏమని చెప్తామంటే, పాటల్లో కానీ వాక్యాల్లో కానీ రాజులకు రాజు అని చెప్తాం. కానీ ఒక రాజు పుట్టవలసిన ప్రదేశం ఎక్కడండి? అంతఃపురం, కోట. కానీ ఎక్కడ పుట్టాడండి యేసయ్య? పశువుల పాకలు. పశువులు అంటే ఏంటి? మానవుని జీవితానికన్నా అతి హీనమైన జీవితం కాబట్టి ఏ పశువుల పాక లేక కొట్టంలో పెట్టుతాం కాబట్టి వాటికి చేస్తాం. అలాగే మనం మానవులైన మనము వాటికి జననం వచ్చేటప్పుడు కూడా మనం ఏం చేస్తాము? ఆ రోజు రాత్రి ఉంటే అది ఏ విధంగా డెలివరీ అవుతుందో చూసి మనం అన్నీ చేస్తాము. కానీ ఆయనకి స్థలమే దొరకలేదు, తను పుట్టడానికి స్థలమే దొరకలేదు. అటువంటి స్థితిలో కూడా ఆయన ఎక్కడికో పారిపోయి తల్లిదండ్రులు తీసుకెళ్ళి తన యొక్క డెలివరీ అయ్యింది. కానీ అంతఃపురంలో పుట్టవలసిన రాజు పశువుల పాకలో పుట్టాడు. అంటే ఆయన జననం దగ్గర నుంచి ఆయనకి బాధ. అంటే దేవుని ప్రణాళిక ఆయన పుట్టుకతోటే ఆయన బాధతో పుట్టించాడు. చనిపోయినప్పుడు కూడా బాధతోటే వెళ్ళాడు. ఎలా చనిపోయాడండి? మనమే ఆయన సిలువ వేయండి అని చెప్పేసి ఆ రోజు ఆ యొక్క ప్రజలు చెప్పారు కాబట్టి రాజు అప్పటికీ చెప్తున్నాడు, ఆయన వల్ల ఏ పాపము లేదు, అయినప్పటికీ సిలువ వేయమని చెప్పేసి. జనరల్గా తీర్పు ఎలా చెప్తారండి? 10 మంది ఏది చెప్తే అదే నిజం. ఆ రోజు కూడా అదే జరిగింది. జనులందరూ ఆయన సిలువ వేయడి అన్నారు.
అందుకని ఆయన సిలువ వేశారు. అప్పటికి రాజు చెప్తున్నాడు, ఆయనలో నాకు ఏ పాపము కనిపించలేదు, కానీ మీరందరూ చెప్తున్నారు కనుక నేను సిలువ వేస్తాను అని చెప్పేసి ఆయన సిలువకి ఆర్డర్ చేశారు. చేసిన తర్వాత కీర్తనల గ్రంథము 19వ అధ్యాయము 5వ వచనం ఒకసారి చూద్దాం. కీర్తనల గ్రంథము 19వ అధ్యాయము 5వ వచనం. అతడు తన అంతఃపురంలో నుండి బయలుదేరి పెళ్లి కుమారుని వలె ఉన్నాడు. చాలమ్మా. అతడు అంతఃపురం నుండి బయలుదేరి పెళ్లి కుమారుని వలె ఉన్నాడు. అంటే సిలువకి మనం చనిపోయే ముందు ఎట్లా వెళ్తారండి? చావు ఎవరికైనా తెలుస్తుందా? మనం ఎప్పుడు చనిపోతామో మనకి ఎవరికీ తెలియదు. కానీ దేవుని కుమారుడైన యేసయ్యకి తను ఎప్పుడు జన్మించాలి, ఎప్పుడు వెళ్ళాలి, దేవుని ప్రణాళిక తెలుసు. తన చావు ఎప్పుడు వస్తుందో తెలుసు. కానీ మనకి అక్కడ షాక్ పడుతుందని చెప్పేసి అంటే కరెంట్ జోలికి మనం పోతామండి, ఆ స్విచ్ చేయడానికి కూడా భయపడతాం. అటువంటిది తను చనిపోతున్నాడు అని తెలిసి కూడా శిష్యులు ఏమని చెప్పారు? ప్రార్థన చేయమని చెప్పారు. అప్పుడు శిష్యులు ఏం చేశారు? నిద్రపోతున్నారు. అదే నిద్ర మనకు కూడా ఉంది. నిద్ర కారణం ఏంటండి? సాతాను మనలో ప్రవేశించినప్పుడు ఆ దేవుని వాక్యం వైపుకు వెళ్లకుండా, దేవుని వైపు తిరగకుండా మనం ఈ లోకానుసారమైన జీవితం జీవించడానికి మనకిచ్చిన సాతాను ఒక వరం ఏంటంటే నిద్ర. ఏదైనా కష్టపడాలంటే నిద్రపోతే ఏమైనా కష్టపడగలమండి? నిద్రపోవడానికే కొంతమంది కష్టపడతా ఉంటారు. కానీ దేవుడు చెప్పినప్పటికీ కూడా, యేసయ్య శిష్యులకు చెప్పినప్పుడు కూడా నా కొరకు ప్రార్థించండి, నేను శోధనలో పడకుండా ప్రార్థించండి అని చెప్పినా కూడా ఆ శిష్యులు నిద్రపోతూ ఉన్నారు. ఇక్కడ ఏం చెప్తున్నాడండి? అతడు తన అంతఃపురం నుండి బయలుదేరి పెళ్లి కుమారుని వల్ల వెళ్తున్నారు. అంటే ఇక్కడ యేసయ్య సిలువ మోయడానికి పెళ్లి కుమారుడు వల్ల, పెళ్లి కుమారుడు ఎలా అలంకరిస్తారండి? సూటు బూటు లేదంటే ఇంకా ఇవి అలంకరిస్తారు. కానీ ఆయన వస్త్రహీనుడై చేశారు. సిలువను మోసుకుంటూ, కొరడా దెబ్బలు కొట్టుకుంటూ, ముళ్ళ కిరీటాన్ని పెట్టి ఆయన ఎంత అంటే ఒక గొడ్డుని కొడతాం మనం, ఏదైనా బండి కట్టి మనం వెళ్ళేటప్పుడు గొడ్డు ఎదురుకి వెళ్ళకపోతే దాన్ని కొరడా దెబ్బతో కొడతా ఉంటారు. ఆ విధంగా అంటే మన పాపాలు సిలువ వైపుకి తీసుకెళ్ళడానికి, సిలువలో క్షమించడానికి ఆయన అన్ని కొరడా దెబ్బలు, ఎన్ని కొరడా దెబ్బలు తిన్నారండి యేసయ్య? 39. అంటే ఒక కొరడా దెబ్బ కొడితేనే, అంటే ఈ మధ్యన ఆర్ఆర్ సినిమా అందరూ చూసే ఉంటారు, సినిమాల గురించి చెప్పే సమయం కాదు, కానీ ఆ సినిమాలో చూపిస్తారు. అంటే కొరడా కొడితే ఒంటి మీద చర్మము అలా లెగిసి వచ్చి చీలిపోయి లెగిసి వస్తుంది. ఒక దెబ్బకి అలా వస్తే మానవుని శరీరం ఎంత ఉంటుంది? దానికి 39 కొరడా దెబ్బలు. అంటే ఎక్కడా ప్లేస్ లేని విధంగా ఒళ్ళంతా ఛిద్రం అయిపోయింది. మనం ఎప్పుడైనా రోడ్డు మీద పడినప్పుడు ఏంటంటే రోడ్డు మీద కొట్టుకుపోతే ఎలా ఉంటుంది? అలా అంటే మన సొగసైన శరీరము కొరడా దెబ్బలతో చేర్చబడింది. ఏదైనా ముళ్ళు గుచ్చుకున్నా, లేదంటే షుగర్ టెస్టులు చేసుకున్నా సరే బ్లడ్ మనకి వస్తూ ఉంటుంది. చిన్ని సూది, దానికి మనం బాధ ఎంత బాధపడతామండి? కొద్దిసేపు అయినా ఉంటుంది. కానీ కొరడా దెబ్బలతో ఆయన యేసయ్య 39 కొరడా దెబ్బలు తిని కూడా తన తల్లి గురించి, తండ్రి యొక్క నిర్ణయం ఏంటంటే ఈ లోకంలోకి వెళ్ళి జనుల యొక్క పాపాల నిమిత్తం ఆయన సిలువలో మరణించాలి. అది ఆయన ఉద్దేశం. ఆ ప్రణాళికే పాత నిబంధనలో చాలా అధ్యాయాల్లో చెప్పబడింది. ఏమని చెప్పారండి? యేసయ్య కన్యగర్భమై పుట్టి కుమారుని కని ఇమ్మానుయేలు అని పేరు పెడతారు. అంటే ఆయన పుట్టడం, చనిపోవడం కూడా ముందే ప్రవచన నెరవేర్పు కోసం ఆయన పుట్టబడింది, చనిపోవడం కూడా అలాగే జరిగింది. అలాగే యోహాను సువార్త 3వ అధ్యాయము 12వ వచనం. యోహాను సువార్త 3వ అధ్యాయము 12వ వచనం. భూ సంబంధమైన సంగతులు నేను మీతో చెప్పితే మీరు నమ్మకున్నారు, పరలోక సంబంధమైనవి మీకు చెప్పినట్టు ఎలా నమ్మదు? జనరల్గా మనం ఇక్కడ ఏదన్నా మాట చెప్పారంటే అబద్ధం ఊరికినే పాకుపోతుందండి, నిజం చెప్తే ఎవరు నమ్మరు. కానీ యేసయ్య పరిశుద్ధుడు, ఆ పరలోక పుత్రుడు. ఆయన చెప్పిన మాటలు ఆ లోకంలో ప్రజలు ఎవరైనా నమ్మారా? ఎవరూ నమ్మలేదు. కానీ ఆయన్ని సిలువ వేయించారు. ఎందుకు? ఆయన రాజు అని చెప్పుకుంటున్నాడని చెప్పేసి సిలువ వేశారు. కానీ నిజానికి అక్కడ భూ సంబంధమైన సంగతులు అంటే ఆయన పరిశుద్ధమైన వ్యక్తి, అలాగే ఈ లోకంలో పుట్టాడు కాబట్టి మానవ సంబంధమైన వ్యక్తి కూడా. ఆయన పరిశుద్ధత, మానవ సంబంధత రెండూ కలిసి ఉన్నాయి. అంటే ఈ లోకంలో మనుషులు ఏ విధంగా జీవిస్తారో, మనసులు ఏంటి, బుద్ధులు ఏంటి అనేది కూడా ఆయనకు తెలుసు. అలాగే దేవుని వల్ల పుట్టిన వ్యక్తి కాబట్టి దేవుని పరలోక సంబంధ విషయాలు కూడా తెలుసు.
భూ సంబంధమైన సంగతులు చెప్పినప్పటికీ మనం వినట్లేదు, అంటే నమ్మట్లేదు. కానీ తెలుసుండి కూడా మనం నమ్మట్లేదు. పరలోక సంగతులు, పరలోకం గురించి ఎవరికైనా తెలుసా? ఎవరికి తెలియదు. ఎవరైనా వెళ్ళి చూసి చెప్పిన వాళ్ళు ఉన్నారా? లేరు. కానీ ఆ దేవుని కుమారుడు పరలోకం నుంచి వచ్చాడు. ఆయన చెప్తే ఈ లోక సంబంధమైన విషయాలు చెప్పినా సరే మనం వినట్లేదు. కానీ పరలోక సంబంధమైన విషయాలు చెప్తే మనం ఏమైనా గ్రహించగలమా, నమ్మగలమా? లేదు. అదే విషయాన్ని ఈ వచనంలో మనతో చెప్తున్నారు.